ఎవరైనా తీసుకొస్తాను చూడండి. చూడండి ఎంత లావు ఉంది అసలు మామ. లోపలంతా జ్యూసీగా అసలు ఉడికిందా లేదో కూడా తెలియట్లేదు. మీకేమో కానీ నాకైతే నోరు కొడుతుంది. సో ఈరోజు మామ మధురైలో బాగా ఫేమస్ అయిన కోనార్క్ కడాయికి అయితే వెళ్తున్నాం అనమాట. బిల్లు చూడండి మామ, ముగ్గురికి ఎంత ఏందో 1200 దాటింది అనమాట. కానీ ఏ మాటకు ఆ మాట మామ, మటన్ అయితే ఉన్నింది, హైలైట్ గా ఉన్నింది అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే మధురైలో ఉన్నాము. నేను నైటే వచ్చామన్నమాట. చూసే ఉంటారు లాస్ట్ వీడియో. ఒకవేళ మిస్ అయ్యంటే ఈ వీడియో అయ్యాక చూసేయండి. చాలా పెద్ద స్టంట్ అయిందనమాట హోటల్ దగ్గర. అండ్ ఆల్సో హోటల్ కూడా చాలా కాస్ట్లీ. అంతా తెలుసుకోవాలంటే లాస్ట్ వీడియోలో మీరు చూడాల్సిందే. సో ఈ రోజు ప్లానింగ్ అయితే ఫస్ట్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పటికే టైం వచ్చి 11:30 అయిపోయింది. మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేది వచ్చి 12:30 అనమాట. మన దగ్గర ఓన్లీ 1 అవర్ ఉందన్నమాట కరెక్ట్ గా. సో వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. బాయ్ తయారు చలో. నీంది వచ్చావు ఫుల్ నిద్రపోయారంట. చలో ఫ్రీగా మజ్జిగ అనమాట. సో ఇది వెస్ట్ గోపురం అనమాట మామ. పైనుంచి మొత్తం అంతా రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది, కింద వరకే ఉందన్నమాట పెండింగ్. అది కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా చూడడానికి చాలా బాగుంటది. జనాభా అయితే భయంకరంగా ఉన్నారనమాట. లాస్ట్ టైం నేను హరి వచ్చినప్పుడు అయితే ఈ లైన్ అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు చూడండి ఫుల్ జనాలు ఉన్నారు. రష్ చూసారు ఎలా ఉంది అసలుకి. లాస్ట్ వీడియోలో అన్ని డీటెయిల్స్ అని చెప్పున్నాను మామ. అది కానీ మీరు మిస్ ఉంటే పైన లింక్ ఇస్తాను, చూసేయండి. సో దర్శనం కంప్లీట్ చేసుకొని వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 12:30 అట్లా వస్తుంది అనమాట. దర్శనం అయితే కంప్లీట్ అవ్వలేదు. లోపల చాలా రష్ ఉంది అసలుకి. కనీసం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దాకా లైన్ ఉంది అనమాట లోపల. మొత్తం తిప్పి టికెట్ కూడా ఇవ్వట్లేదు అనమాట. కనీసం అంత ఫ్రీ దర్శనంలో పంపిస్తున్నారు. సో అందుకని వచ్చేసాం మేమైతే బయటికి 10 నిమిషాల్లోనే. ఆ జనాలు చూడంగానే మాకు అర్థం అయిపోయింది. నేను ఏమనుకుని వెళ్ళానంటే టికెట్ ఉంటుంది 100 రూపీస్ టికెట్, అది తీసుకుందాం అనుకున్నాను అనమాట. కానీ అక్కడ లోపల పోయి చూస్తే టికెట్స్ కూడా అసలు ఇవ్వట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది అదే అనమాట వెస్ట్ గోపురం. జస్ట్ ఆ పక్కనే ఉండేది గోపురం గ్రాండ్ అనే రెస్టారెంట్. బయట ఫుల్ ఎండ్ ఉంది, లోపలికి ఏసీలో వచ్చి కూర్చుంటే చాలా బాగుంది అనమాట. రెస్టారెంట్ చూడండి ఎంత బాగుందో, చాలా రిచ్ గా ఉంది. రిచ్ అని ఎందుకు చెప్పానంటే ఒక్క రోటీ కాస్ట్ చూడండి 60 రూపాయలు ఉందన్నమాట. అదే బటర్ నాన్ అయితే 105 రూపాయలు, చాలా కాస్ట్. అండ్ ఆల్సో 12:30 క్లోజ్ చేస్తారు అనమాట. ఇప్పటికే టైం వచ్చి 12:30 అయిపోయింది. ఇప్పుడు లైన్ లో నిల్చున్న వాళ్ళందరూ 3 వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, ఇంకేం చేయదు రోజులు కూడా. సో ఆ సిచ్యువేషన్ నాకు తెలిసే బయటకు వచ్చేసాం. ప్లెయిన్ నాన్ మొత్తం 3 చెప్పాను అనమాట. ఇది వచ్చి దాల్ తడక పప్పు అంటారు మన దాంట్లో. ఇది వచ్చి పన్నీర్ బటర్ మసాలా అనమాట. మంచి రెస్టారెంట్స్ లో పన్నీర్ తింటే బాగుంటది మామ. లోకల్లో తిన్నామంటే అది ఎట్లా ఉంటుందో మనకి తెలీదు. ఈ పన్నీర్ ఎంత సాఫ్ట్ గా ఉందో, ఇది ఒరిజినల్ అనమాట. నార్మల్ బయట అయితే కొంచెం గట్టిగా ఉంటది. నాకు అట్లా గట్టిగా అనిపిస్తేనే అది తినబుద్ధి కాదు. చూడంగానే అర్థమైపోతాయి అది అడల్టరేటెడ్ పన్నీర్ అని. సేమ్ నేను గుజరాత్ తిన్నట్టే ఉందన్నమాట. గుజరాత్, ఢిల్లీ బాగుంది. తినింది రవ్వ అంతా అయితే బిల్లు చూడండి కొండంత అయింది, 900 రూపాయలు అంట. ప్రతిరోజు జిగర్దన్న తాగాల్సిందే అనమాట మధురైకి వస్తే మాత్రం. ఈసారి మనం స్పెషల్ తీసుకున్నాం పెద్దది. ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్స్ ఒక 2-3 ఉన్నాయి. 2-3లో ఏదో ఒకటైనా ట్రై చేద్దాం నైట్ కి అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంది కథ. ఫుల్ వర్షం మా బయట అసలుకి. సాయంత్రం అయితే ఏందో ఇక్కడ మధురైలో భయంకరంగా వర్షం పడుతుంది అనమాట. చూడండి ఎట్ట పడుతుందో వాన అయితే. అసలు బయటకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నాను. సాయంత్రం అయితే కరెక్ట్ టైం వచ్చి 6 అవుతుంది అనమాట. సో చూద్దాం, వర్షం తగ్గితే బయటికి వెళ్దాం. వర్షం అయితే తగ్గిపోయింది కానీ మామ రోడ్ అంతా మొత్తం నీళ్ళు అయిపోయాయి అనమాట. అసలు నడవడానికి కూడా భలే ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఇప్పుడు హోటల్కి వెళ్తాం తినడానికి. సో ఈ రోజు మామ మధురైలో బాగా ఫేమస్ అయిన కోనార్క్ కడాయికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ బన్ పొరాటా ఇంకా సైడ్స్ బాగా చికెన్ మటన్ అన్ని ఉంటాయి అనమాట. అయితే ట్రై చేయడానికి వెళ్తున్నాము. అదే ఆటోలో కూడా చెప్తుంది బాగా ఫేమస్ అండి ఇక్కడ. నా కమెంట్స్ కూడా వచ్చాయి. ఒక బ్రో అయితే చెప్పాడు అనమాట. అంటే మేము ఒకసారి KFC తిన్నామా, KFC ఎందుకు బ్రో మధురైలో తినేది, ఇవన్నీ ఉన్నాయి తినండి అని చెప్పి నాకు పెద్ద కమెంట్ పెట్టాడు. వెయిటింగ్ జరుగుతుంది అనమాట. మా వీడ పేరు రాయించుకున్నాను 3 అని. మన నెంబర్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి లోపలికి. సో మొత్తానికి ఒక ప్లేస్ అయితే దొరికింది మా 3గురికి. ఇంత పెద్ద రెస్టారెంట్ లో 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట మొత్తం. మామూలు డిమాండ్ లేదనమాట ఇక్కడ అసలుకి. తలనొప్పి అయిపోయింది వెయిటింగ్ చేస్తే. వెయిటింగ్ ఎంతసేపు చేపించినా పర్లేదు కానీ ఫుడ్ మాత్రం బాగుంటే చాలు. సో చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. క్యా
का है भाई डोसा इडली सांबार चटनी चटनी రే రే చాలా పాపం రా. ఇదే రెస్టారెంట్ కి మ్యాప్స్ లో రివ్యూస్ చూస్తే 6,000 మెంబర్స్ అయితే ఇచ్చినారు. కాకపోతే 3 రేటింగ్ ఇచ్చారనమాట, 3 స్టార్ రేటింగ్. అంటే ఫుడ్ ఏం బాగాలేదు, అంబియన్స్ అంతా బాగాలేదు అని చెప్పారు. మ్యాప్స్ లో చూసిన కాబట్టి సరిపోయింది. ఇక్కడ బిర్యానీ అంత ఏం బాగుంటుందంట. సో అందుకని మధురైలో ఫేమస్ అయిన మటన్ కర్రీ దోశ చెప్పుకున్నాను. నాకైతే మన ఇద్దరు బాయిలు వచ్చి చికెన్ కర్రీ దోశ చెప్పుకున్నారు అనమాట. సో చూద్దాం ఎంతసేపటికి వస్తుంది. నేను తీసుకొస్తాను చూడండి. అదైతే వచ్చేసి మా మటన్ కర్రీ దోశ చూడడానికి అయితే మంచి టెంప్టింగ్ గా ఉంది, వేడిగా కూడా ఉంది అనమాట. చికెన్ లేట్ ఆగమా మటన్ కాయగా చికెన్ లేట్ होगा और మటన్ దాంగా ఒక చికెన్ మటన్ చూడండి ఎంత లావు ఉంది అసలు మామ. లోపలంతా జ్యూసీగా అసలు ఉడికిందా లేదో కూడా తెలియట్లేదు. ఉడికే ఉంటది, ట్రై చేద్దాం ఎలా ఉంది. ఫస్ట్ పైన పోయేసుకోవాలన్నమాట మొత్తం. అది తినే పద్ధతి. మీకేమో కానీ నాకైతే నోరు కొడుతుంది. మటన్ పీస్ అయితే చాలా బాగా ఉడికింది. ఇది ఒక్కటి తింటే కడుపు నిండిపోద్ది మా అసలుకి. నేనైతే ఇంతే తినగలను కానీ బాగుంది కదా టేస్ట్, అందుకని మొత్తం తినేద్దాం. ఈ కర్రీ ఏమో హైలైట్ అసలుకి. ఇది కానీ లేకుండా ఉంటే అంత అనిపించేది కాదనమాట. ఇది 3వ చూస్తున్నాను నేను. ఇది చికెన్ కర్రీ దోశ అనమాట మామ. సేమ్ అట్లనే ఉంటుంది, పైన చికెన్ మాత్రం మారద్దు అంతే. पिंडू भाई कैसे फर्स्ट टाइम తింటున్నాను, బాగానే ఉంది అంటున్నాడు. आपको भी अच्छा लगा ना? बस हो गया और खाना है. बड़ा भाई कैसे సరిపోయింది మామ, మా ఇద్దరికి సరిపోలేదు అనమాట. బడా భాయ్ కమ్ ఖాతా హై, చోడా భాయ్ జ్యాదా ఖాతా హై. పెద్దోడు కొంచెమే తింటాడు, చిన్నోడు ఎక్కువ తింటాడు అనమాట. అదే తేడా. సో మన చికెన్ దోశ కూడా వచ్చేసిన అప్పుడు ले लो साबुन साबुन नेक्स्ट सेट बहुत जल रहा है ना, बहुत गर्म చాలా వేడి ఉంది. ఏ ప్లేట్ में ले लो. చూద్దాం చికెన్ కి మటన్ కి ఏం తేడా ఉందని. ఓన్లీ చికెన్ మటన్ అయితే తేడా ఉంటుంది, ఇంకేం ఉండదు. చాలా వేడిగా ఉంది అనమాట అసలు. बहुत गर्म है. मटन బాగుంది మా చికెన్ కంటే. మటన్ अच्छा लगा ना, చికెన్ మటన్ अच्छा लगा. అలాగే బాగానే ఉంది. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే చికెన్ బాగానే అనిపిస్తుంది. మటన్ ఫస్ట్ తినేసాం కాబట్టి చికెన్ అంత కనిపించలేదు అనమాట. బిల్లు చూడండి మా ముగ్గురికి ఎంత తిందో 1200 దాటింది అనమాట. ఒక చికెన్ కర్రీ దోశ 270, అదే మటన్ అయితే 300 అనమాట. అసలు తినింది రావడానికి ఒక కిల్లి. ఇదైతే చాలా పెద్దది ఉంది, నా నోటి నిండా సరిపోద్ది. ఫుల్గా తినేసిన పాపానికి మామ 1 కిలోమీటర్ నడిచి హోటల్కి వెళ్తున్నాం అనమాట, కొంచెం అరగద్దని. నా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది అనమాట. అసలు ఆ సెకండ్ చికెన్ దోశ తినకుండా ఉండాల్సింది, అప్పుడైనా కొంచెం లైట్గా ఉండేది. సో కొంచెం టెంప్టేషన్లో ఎక్కువ తినేసాను అనమాట. ఏం చేయలేదు. ఏ మాటకు ఆ మాట మామ, మటన్ అయితే ఉన్నింది, హైలైట్గా ఉన్నింది అనమాట. भाई कौन सा अच्छा लगा आपको सचिन भाई, मटन या चिकन? మటన్ వల్ల మటనే బాగుందంట బాయ్కి కూడా. చికెన్ సెకండ్ తినేసరికి అంతగా ఏమనిపించలేదు మాకు. మటన్ వల్ల బెస్ట్. మటనే బాగుంది. సో ఇప్పుడు వచ్చే మా రూమ్ కి ఇప్పటికే టైం అయితే 9:30 అయిపోయింది. ఈ రోజు అయితే త్వరగా నిద్రపోవాలన్నమాట, ఎందుకంటే రేపు సైట్ కి పోవాలి. సో చూద్దాం రేపు సైట్ ఎలా జరగదు ఎందుకు అయినా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మాత్రం ఇంతటితో ఆపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.